అరుణ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ వెంకట్, రాష్ట్రాన్ని కుదిపేసి రాష్ట్రంలో సంచలనం రేపించిన నెల్లూరు జిల్లా కేంద్రంగా రౌడీ షీటర్ శ్రీకాంత్, లేడీడాన్ అరుణ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుందని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న అవిలేష్ శ్రీకాంత్ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని గత రాత్రి నేరుగా కూడా విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తరలించారు. అంటే ప్రభుత్వం ఇప్పటికే సీరియస్గా ఉంది ఈ వ్యవహారం మీద. ఈ ఏదైతే ఆగస్టు 13వ తేదీ శ్రీకాంత్కు పెరోల్ అక్రమంగా వచ్చిందని చెప్పి ప్రభుత్వానికి తెలంగాణ ఆ రోజుకే ఆయన్ని శ్రీకాంత్ని గూడూరులో ఉండగా తీసుకెళ్లి మళ్ళా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో సరెండర్ చేశారు. సరెండర్ చేసిన తర్వాత లేడీ డాన్ ఎవరైతే ఉన్నారో అరుణ మీడియా ముందుకు వచ్చి గత వారం రోజులుగా హంగామా చేశారు. రౌడీ షీటర్ శ్రీకాంత్కి తనకి జస్ట్ ఓన్లీ ప్రేమాయణం తప్ప నేర వ్యవహారాలు ఏమీ లేవని, తాను కేవలం ప్రేమించాలని, తన ప్రేమను బ్రతికించాలని మీడియా ముఖంగా ఎన్నో నాటకాలు అయితే ఆడారు. ఈ క్రమంలోనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దీనిపైన సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ సీరియస్ అయిన క్రమంలోనే దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది, పోలీసులు దృష్టి పెట్టారు. అనంతరం కూడా జరిగిన ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వచ్చాయి. రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇప్పటికే కేవలం హత్య కేసులో మాత్రమే ఆయన జైల్లో జీవిత ఖైదు అనిపిస్తున్నారు. కానీ బయట నేర సామ్రాజ్యం చాలా ఉంది, చాలా పెద్ద నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నారు. దీనికి అంతటా కూడా కొందరు ప్రజాప్రతినిధులు అయితే అండగా ఉన్నారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూడా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేశారు. సిఫార్సు చేసిన తర్వాత ప్రభుత్వం జైళ్ల శాఖకు సంబంధించిన అనేక మంది దీన్ని రిజెక్ట్ చేసినా కూడా హోమ్ పేషీలో ఈ పెరోల్ అయితే వచ్చింది అతనికి. కానీ ఇప్పటికే సిఫార్సు చేసిన ఎమ్మెల్యేలు దానిపైన క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి కింద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా తాను సిఫార్సు లేక 1వ తేదీ ఇచ్చానని, జూన్ 1వ తేదీ ఇచ్చానని, జూలై 16న ఈ సిఫార్సు లేక రిజెక్ట్ అయిందని, ఇలాగే గూడూరు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో పాసిం సునీల్ కుమార్ కూడా ఆయన కూడా మనకి బీఆర్కేతో వివరణ ఇచ్చారు. తాను ఇచ్చిన సిఫార్సు లేఖతో ఇక్కడ శ్రీకాంత్కి పెరోల్ రాలేదని, తాము ఇచ్చిన లేఖలో రిజెక్ట్ అయ్యాయని చెప్పి, ఇది కేవలం హోంమంత్రి పేషి నుంచి వచ్చిన పెరోల్ మాత్రం పూర్తి స్థాయిలో అంటే మాకు సంబంధం లేదు ఈ వ్యవహారాలు అని చెప్పి వాళ్ళైతే పక్కకు పోయిన పరిస్థితి ఉంది. కానీ ప్రజాప్రతినిధులు పక్కన పెడితే అధికారుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దీంట్లో ఎక్కువగా కూడా ఈ ఎక్కువ వ్యవహారంలో ఎక్కువ బాధితురాలుగా మిగిలిపోయింది హోంమంత్రి అని చెప్పవచ్చు. ఎందుకంటే హోంమంత్రి పేషీలో నుంచే పెరోల్ వచ్చింది. హోంమంత్రి సంతకం ఈ పెరోల్కి సంతకం చేశారని చెప్పి నేరుగా కూడా అరుణ మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో మీడియా ముందు అరుణ గత వారం రోజులుగా ఏదైతే చెప్పిందో ఎంత ఒక స్టేట్మెంట్గా పనికొస్తాయి. ఎందుకంటే ఇటు పోలీసులకు కానీ ప్రజలకు కానీ తెలియని అనేక నిజాలు, అనేక రహస్యాలని చెప్పొచ్చు, ఇటు ఒక మిస్టీరియస్గా ఉన్న అనేక వ్యవహారాలు కూడా అరుణ బయట పెట్టిందని చెప్పొచ్చు. ఆమె తనకు సానుభూతిగా వస్తుందని చెప్పిన మాటలే ఈరోజు పోలీసులకి ఒక స్టేట్మెంట్గా, ఒక విట్నెస్ కూడా పనికొస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే అవిలాల శ్రీకాంత్ నేర సామ్రాజ్యం అసలు ఏమీ చేయలేదు, ఆయన జైల్లో చాలా మంచోడు, సత్ప్రవర్తన అని చెప్పి చెప్తున్నారో, కానీ ఎప్పుడైతే ఈ వ్యవహారం బయట వచ్చిందో పెరోల్ వ్యవహారం ఒక్కొక్కటిగా తీగలాగితే డొంక కదిలినట్టు వీళ్ళ వ్యవహారం అంతా కూడా మొత్తం బయటకు వస్తుంది. ఇప్పటికే సూలూరుపేటలో ఒక 2 హత్యల్లో ప్రధానంగా కూడా ఈ అవిలాల శ్రీకాంత్ నేరుగా అంటే ఇండైరెక్ట్ గా ప్రమేయం ఉంది. ఎందుకంటే 2019లో ఏదైతే రజనీష్ అనే ఒక ఉన్నత విద్యావంతుడు చదువుకున్న వ్యక్తి మరణం వెనుక ఈ అవిలాల శ్రీకాంత్ ఉన్నాడు. అలాగే ముఖ్యంగా కిరణ్ అనే వ్యక్తి తన తండ్రిని చంపించారు 50 లక్షల సుపారీ మర్డర్. ఈ సుపారీ మర్డర్లో కూడా ఈ అవిలాల శ్రీకాంత్ ఉన్నాడని చెప్పి నేరుగా కూడా సమాచారం పోలీసులకు అందింది. ముఖ్యంగా కూడా ఏదైతే రజనీష్ సెల్ఫీ వీడియో తీసుకున్నారో ఇది ఒక నేర వాంగ్మూలంగా పనికొస్తుంది. ఏదైనా ఒక వ్యక్తి చనిపోయే ముందు తాను మాట్లాడింది నేర వాంగ్మూలంగా కూడా ఇటు న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటుంది. చాలా స్పష్టంగా రజనీష్ 2019 జూలైలో తాను ఒక సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు, అలా ఒక లెటర్ కూడా రాశాడు. ఈ లెటర్లో చాలా స్పష్టంగా ఆయన చెప్పింది ఏంటంటే తనకు శ్రీకాంత్ వల్ల ప్రాణహాని ఉంది, శ్రీకాంత్ వాళ్ళ అన్న వల్ల ప్రాణహాని ఉంది, మరి కొన్ని పేర్లు కూడా చెప్తూ తనను చంపేస్తారు, ఖచ్చితంగా చంపేస్తారని చెప్పి ఏదైతే రజనీష్ చెప్పారో చెప్పిన 4 నెలల కంటే సెప్టెంబర్లో ఈయన చనిపోవడం జరిగింది, రజనీష్ హత్యకు గురి కావడం జరిగింది. సో ఈ హత్యలో కూడా శ్రీకాంత్ ప్రమేయం ఎంత అని చెప్పి పోలీసు దర్యాప్తు చేస్తారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే అరుణ ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే ఆమె నేర సామ్రాజ్యం ఒకటి కూడా బయట వస్తుంది. ఇప్పటికే ఆమె నివసిస్తున్న ప్లాట్ యజమానిని బెదిరించాలని కేసులో ఆమె అరెస్ట్ అయ్యి ఇప్పుడు ఒంగోలు జైల్లో ఉన్నారు. ఇదే క్రమంలో కూడా ఇప్పటికే సుమారు 6 కేసులు నమోదైనాయంటే వరకుంటపాడు, ఉదయగిరిలో కూడా కొన్ని సెటిల్మెంట్లు కావచ్చు, అలాగే ఓ మహిళకి న్యాయం చేస్తానని బెదిరించి డబ్బులు తీసుకునే వ్యవహారంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా సూలూరుపేటలో అరుణ ఏదైతే సెటిల్మెంట్ చేస్తుందని చెప్పి ఆ వ్యవహారంలో కావచ్చు, ఇలా ఒక్కొక్క కేసు నమోదవుతుంది. అలాగే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లా ఏఎస్పీ సౌజన్య ప్రత్యేకించి దర్యాప్తు మీద దృష్టి సారించారు. నిన్నంతా కూడా 24 గంటల పాటు ఆమె దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. అనేక మంది బాధితులు కూడా వాళ్ళకి విజయవాడ నుంచి ఒక బాధితుడు కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేరుగా కూడా నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళాలని చెప్పి ఆయనకు పోలీసులు సూచించారు. ఆయన కూడా ఈ రోజు వచ్చి కేసు ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇద్దరు కలిసి చేసిన అరాచకాల అక్రమాల గత
పాస్ట్ 6 ఇయర్స్గా అంటే 2019 నుంచి అంటే అవినాష్ శ్రీకాంత్కి ఎప్పుడైతే 2007లో ఆయన మర్డర్ చేశారో 10లో ఆయనకి జీవిత ఖైదు పడింది, 10 నుంచి ఆయనకి జీవిత ఖైదు పడిన తర్వాత 14 సంవత్సరాలు అంటే 2024 వరకు జైల్లో ఉండవలసింది. కానీ ఆయన 2014లోనే జైలు నుంచి పారిపోయారు, 2018లో మళ్ళీ సరెండర్ అయ్యారు. అంటే 4 సంవత్సరాల మధ్యలో పారిపోయిన ఖైదీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ సమయం మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యి మళ్ళీ జీవిత ఖైదుగా ఉన్నారు. అంటే సుమారుగా 10 సంవత్సరాల పైన నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుండి మొత్తం నెట్వర్క్ నడిపిస్తున్నారు. అనేక మంది సుమారుగా 200 మందికి పైగా ఆ నేర చరిత్ర కలిగిన వారు, లేదంటే రౌడీ షీటర్లు కావచ్చు, లేదంటే నేరాలు చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా చెప్పు చేతుల్లో ఉన్నారు. అవినాష్ శ్రీకాంత్కి ప్రతి వారానికి కూడా 3 ములాఖతులు ఉంటాయి నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో. అంటే నెలకు సుమారుగా 12 నుంచి 15 ములాఖతులు ఉంటాయి. ఈ ములాఖతులో కూడా అనేక మంది నేరగాళ్లు జైలు దగ్గరికి వెళ్ళడం, లేదంటే అరుణ జైలు దగ్గర గత 8 నెలలుగా అంటే జనవరి నుంచి ఇప్పటి వరకు అరుణ సుమారు 60 సార్లు అవినాష్ శ్రీకాంత్ కలిసినట్టు జైలు అధికారులు మనకు కొంత సమాచారం ఇచ్చారు. అంటే 60 సార్లు ఒక కరుడుగట్టు నేరస్తులు అరుణ ఎందుకు కలిసింది, బయట వచ్చిన తర్వాత ఎటువంటి నేరాలకు ఆమె ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది, అంటే జైల్లో శ్రీకాంత్ స్కెచ్ వేస్తే బయట వచ్చి అరుణ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇవన్నీ వ్యవహారాలు కూడా ఒక్కరోజుతో అయ్యేది కాదు. దీని మీద పోలీసులు చాలా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సాక్ష్యాలు సేకరించారు. మరీ ముఖ్యంగా పోలీస్ శాఖలో ఐపీఎస్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు అనేక మంది కూడా వీళ్ళకి సహకారం అందించారని చెప్పి ఇప్పటికే పోలీసులు కొంత సమాచారం సేకరించారు. దీంట్లో ముఖ్యంగా కూడా అరుణ ఉపయోగించిన 2 ఫోన్లు, 4 సిమ్ కార్డులు కీలకంగా మారాయి. ఈ 2 ఫోన్లలో ఏమి వీడియోలు ఉన్నాయి, ఎటువంటి వాయిస్ రికార్డులు ఉన్నాయి, అనేక వీడియోలు వాయిస్ రికార్డులు అంటే పోలీసులు గుర్తించారు. దీని మీద దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా ఎవరెవరితో మాట్లాడారు అంటే సిడిఆర్ పెట్టినారు. ఇప్పటికే కాల్ డీటెయిల్స్ లిస్ట్ కోసం పోలీసులు దీని మీద సమాచారం కోరుతున్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే శ్రీకాంత్ గత బయట రాకపోయినప్పటికీ జైల్లో ఉన్నప్పటికీ అనేక హత్యలు జరిగాయి. ఇటు ఒంగోలులో పేరు మోసిన సుపారి హత్యలు, ముఖ్యంగా వీరయ్య చౌదరి ఒంగోలులో టీడీపీ సంబంధించిన లీడర్ హత్యల కేసులో కావచ్చు, లేదంటే ఇక్కడ హిజ్రా మర్డర్లో కావచ్చు, ఇవన్నీ కూడా హత్యలు జరిగాయి. ఇది కాకుండా సుమారు 100 కోట్ల పైన ఆస్తులు వీళ్ళ 100 కోట్ల పైన ఆస్తులు వీళ్ళ ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఒక భూములకు సంబంధించి గూడూరులో ఒక మిషనరీస్ భూములకు సంబంధించి 30 కోట్ల రూపాయల పైన ఆస్తులు కావచ్చు, అలాగే హత్య కేసులు వచ్చే డబ్బులు కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఎంత ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదులకి కులం మతం ఏది ఉండదో, అలాగే రౌడీలకు కూడా రౌడీజానికి కూడా రాజకీయ పార్టీలు అండదండలు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఒక సపరేట్ మెట్టు ఉండదు. హత్యలు చేయడమే పెనుగా పెట్టుకున్నారు. సో మొత్తానికి ఇప్పుడు నెట్వర్క్ నుంచి ఛేదించే పనిలో ఉన్నారు. శ్రీకాంత్ ని నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారం నుండి వైజాగ్ తరలించడం కూడా పెద్ద సంచలనంగా చెప్పుకోవచ్చు. వెంకట్. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.